హరే కృష్ణ. మనిషికి కష్టాలకి ముక్తికి రెండింటికి మనస్సే మూల కారణం. ఇలా జరగడానికి కారణమేమిటి అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలు కోరుకునే సుఖాల పట్ల ఆసక్తిని పెంచుకుని వాటి వెంట పరుగులెత్తే మనస్సు బంధానికి కారణమవుతుంది. మనకందరికీ చాలా అవసరమైన ఈ విషయమే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు కూడా మాట్లాడుకుంటున్నారు. అదేమిటో ఈ వీడియోలో అర్థం చేసుకుందాము. భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెబుతున్నారు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవారిపురాత్మనః అని అంటున్నారు. మానవుడు తన మనస్సును యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలనే గాని అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధజీవునికి మనస్సు అనేది మిత్రుడు అలాగే శత్రువు అయి ఉన్నది. మానవుడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలనే గాని అధోగతి పాలు చేసుకొనరాదు. అంటే మనిషి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే ముందుగా తన మనస్సును నియంత్రించుకోవాలి. మనస్సు సరిగ్గా ఉంటే మనం ఉన్నత స్థితికి చేరవచ్చు. దానిని వదిలేస్తే అది మనల్ని దిగజారుస్తుంది. మనసే మనకు దారి దీపం. అదే మన పతనానికి కారణం కావచ్చు. అందుకే భగవంతుడు ఏమంటున్నారంటే, నీ ఉద్ధరణ నీ పతనం రెండూ నీ చేతుల్లో ఉన్నాయి, నీ మనసే కీలకం అని అంటున్నారు. బద్ధజీవునికి మనస్సు అనేది మిత్రుడు అలాగే శత్రువు అయి ఉన్నది. ఇక్కడ బద్ధజీవి అంటే ఈ ప్రపంచంలో బంధనాలకు లోనైన సాధారణ మనిషి. అతని మనస్సు శాంతంగా నియంత్రణలో ఉంటే అది అతనికి మిత్రుడు కూడా అవుతుంది. భక్తి, జ్ఞానము, సద్గుణాలకు తోడ్పడుతుంది. కానీ మనస్సు నియంత్రణలో లేకపోతే అదే అతని శత్రువుగా మారి అజ్ఞానము, కామము, క్రోధము, మోహము వంటి దోషాలకు దారితీస్తుంది. సులభంగా చెప్పుకోవాలంటే మనిషికి కష్టాలకి ముక్తికి రెండింటికి మనస్సే మూల కారణం. ఇలా జరగడానికి కారణం ఏమిటంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలు కోరుకునే సుఖాల పట్ల ఆసక్తి పెంచుకొని వాటి వెంట పరుగులెత్తే మనస్సు బంధానికి కారణమవుతుంది. అయితే ఇలా కాకుండా ఇంద్రియముల నుండి ఆసక్తిని వదులుకున్న మనస్సు అంటే ఇంద్రియాలు కోరే సుఖాలపై ఆశను, ఆకర్షణను వదులుకున్న మనస్సు మోక్షానికి కారణమవుతుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే మనస్సు యొక్క దిశను భౌతిక సుఖాల నుండి మార్చి ఉన్నతమైన భక్తి వైపు మళ్లించడానికి నిరంతరం ప్రయత్నం చేయడమే. మన మనస్సుని నియంత్రించడం చాలా కష్టం. ఈ మాట అర్జునుడే భగవద్గీత ద్వారా మనకి చెబుతున్నారు. కానీ భగవంతుడు మాత్రం ఈ సమస్యకి సమాధానం ఇస్తున్నారు. భగవద్గీత 6వ అధ్యాయం 34వ శ్లోకంలో అర్జునుడు ఇలా చెబుతున్నారు. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అంటే మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలం చేసేది, బలంగా మరియు మొండిగా ఉంటుంది. దాన్ని నియంత్రించడం గాలిని నియంత్రించడం కంటే కష్టమని అర్జునుడు తన సందేహాన్ని ఇక్కడ చెబుతున్నారు. అంటే ఇక్కడ భగవద్గీత మన మానసిక స్థితిని అద్భుతంగా వివరిస్తున్నది. ఇది మన అందరి అనుభవం కూడా. మనసు ఒక క్షణంలో ఒక విషయం మీద ఉండగా తక్షణమే అంటే వెంటనే మరేదో వైపు వెళ్ళిపోతుంది. మనసు ఒక విషయం మీద కాసేపు దృష్టి పెట్టినా వెంటనే ఇంకేదో విషయం వైపు దూసుకుపోతుంది. ఉదాహరణకు ఎవరో పుస్తకం చదువుతున్నారు అని అనుకుందాము. 5 నిమిషాలకే ఆలోచనలు భోజనం, మొబైల్ ఫోన్ లేదా ఏదైనా జ్ఞాపకం వైపు వెళ్ళిపోతుంది. ఇదే చంచలం హి మనః కృష్ణ అని అంటున్నాడు. అంటే దీన్ని ఈ శ్లోకంలో అర్జునుడు చెబుతున్న భావం. మనసు స్థిరంగా ఉండడం చాలా కష్టం. అది గాలిలా నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఏకాదశి ఉపవాసాల రోజుల్లో భోజనం చేయకూడదని మనం నిర్ణయించుకున్నా ఆహార వాసన వస్తే మనస్సు మళ్ళీ ఆకలిని గుర్తు చేస్తుంది. ఇది మనస్సు యొక్క శక్తివంతమైన ఆకర్షణాత్మక స్వభావాన్ని సూచిస్తుంది.
ఈ మాటకి బదులిస్తూ శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయం 35వ శ్లోకంలో ఏమంటున్నారంటే, శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుతున్నారు, ఓ కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టమని, దానిని తగిన అభ్యాసం మరియు వైరాగ్యములచే సాధించవచ్చును అని అంటున్నారు. సులభంగా చెప్పుకోవాలంటే మనస్సును నియంత్రించడం కష్టమే. అయినప్పటికీ నిరంతర అభ్యాసం చేయడం వల్ల, అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల, అంటే మరి ఏం ప్రాక్టీస్ చేయాలి? ఇందాక మనం చెప్పుకున్నట్లు లౌకిక విషయాల నుండి, అంటే వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ ద్వారా దానిని సాధించవచ్చని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నారు. మన మనస్సుని అదుపులో పెట్టడానికి ఎన్నో మార్గాలు ఉండవచ్చు, కానీ సులభమైన మార్గం ఏమిటంటే భక్తి. ముఖ్యంగా మనస్సు నుండి అనవసరమైన ఆశలను, కోరికలను తీసివేయడానికి శ్రవణం శక్తివంతమైన దివ్య సాధనం. శ్రవణం అనేది 9 రకాల భక్తి మార్గాలలో మొదటిది. మనకందరికీ ముఖ్యమైనది మరియు చాలా సులభమైనది, సరళమైనది, అట్లే అందరికీ అందుబాటులో ఉన్నది. ఎవరైనా ఆకలితో ఉన్న వ్యక్తి ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ శక్తిని, బలాన్ని పొందుతాడు. అట్లే ఒక వ్యక్తి భక్తియుక్త సేవను ఎంత ఎక్కువ ఉత్సాహంతో చేస్తే అతని మనస్సు అంతగా భౌతిక విషయాల నుండి దూరం అవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీకు ఎక్కువగా ఎటువంటి పరిస్థితుల్లో మీ మనస్సు చంచలమవుతోంది? మీరు కింద కామెంట్లో చెప్పండి. అందరికీ అత్యవసరమైన ఇటువంటి మంచి విషయాలను చెప్పే భగవద్గీతను అందరం తీసుకుని చదువుకుందాము. హరే కృష్ణ. రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే